అనంతపురంలో సీనియర్ న్యాయవాది శేషాద్రి మరణం వెనుక పోలీసుల హస్తం ఉందని ఆరోపించింది లాయర్స్ అసోసియేషన్. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న శేషాద్రిని పోలీసులు ఉద్దేశపూర్వకంగానే వేధించారని లాయర్లు మండిపడుతున్నారు. పోలీసులు అడిగిన ప్రశ్నలకు న్యాయవాది స్టేషన్లోనే గుండెపోటుతో కుప్పకూలిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లాయర్ శేషాద్రి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి ఆయన మరణంపై సమగ్ర విచారణ చేయాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు. సీనియర్ న్యాయవాది అయినటువంటి వాల్మీకి శేషాద్రి గారు పోలీస్ స్టేషన్లోనే అంటే సిఐ ఛాంబర్లోనే మరణించడం అనేది చాలా బాధాకరం. మళ్ళీ పోలీసులు విచారణ పేరుతో రాత్రి వేళల్లో న్యాయవాదిని విచారణకి పిలిపిస్తే అక్కడ ప్రతివాదులైనటువంటి కక్షిదారుల సమక్షంలోనే సిఐ గారు కొంత ఇబ్బంది పెట్టే విధంగా ఘాటుగా మాట్లాడడంతో అక్కడే న్యాయవాది హార్ట్అటాక్ వచ్చి చనిపోవడం జరిగింది. మరి ఈ సిఐ గారు ముందస్తు చర్యల్లో భాగంగా ఏదన్నా కానీ మంచి వాతావరణంలో ఈ న్యాయవాదితో మాట్లాడింటే ఆయన ప్రాణం పోయే పరిస్థితి ఉండేది కాదేమని చెప్పి తెలియజేస్తున్నాం. ఎంత హింస పెట్టింటే ఒక 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ కలిగిన వ్యక్తి ఏ రోజు కూడా ఆవేశానికి కూడా గురిగానటువంటి వ్యక్తి ఒక కాలు లేదు, హార్ట్ ఓపెన్ హార్ట్ సర్జరీ అయింది, అది షుగర్ పేషెంట్, అసలు క్రిమినల్ కేసే కానటువంటి ఒక కేసులో స్టేషన్లకు పిలిపించి దౌర్జన్యంగా మొబైల్స్ హ్యాండ్ ఓవర్ చేసుకునే హక్కు మీకు ఎవరిచ్చారు? స్టేషన్లో మీకు ఏమైనా చట్టం ఉందా? పోలీసులు మళ్ళీ న్యాయవాదులు సెల్ ఫోన్లన్నీ హ్యాండ్ ఓవర్ చేసుకుని మీరు లోనికి ఏకాంతంగా పిలుచుకొని మీరు లోన్ ఏం చేశారో ఇవన్నీ కూడా బయటకు రావాలంటే పోస్ట్ మార్టం నిర్వహించాలని ఈరోజు